2000వ సంవత్సరం మహాత్ములు వేదజ్ఞానం తెలిసిన స్థాపన చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. వేదం ఏదైతే ఉందో అది చాలా పురాతనమైంది, సనాతనమైంది. దానిలో చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది మానవుడైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించదగినటువంటి ధర్మాలు. అది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర. ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తల్లిని దేవతగా ఆరాధించు, తండ్రిని దేవునిగా ఆరాధించు, అతిథిని ఆరాధించు అని ఇలా చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మతానికి సంబంధించినవి కాదు, ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు, ఒక కులానికి సంబంధించినవి కాదు. అది మానవుడైనటువంటి ప్రతి ఒక్కడు ఆచరించవలసినటువంటి ధర్మాలు. ఆఖరికి రామచంద్రుడు అవతరించిన, కృష్ణుడు అవతరించిన ఏ ధర్మాలు స్థాపన చేశారో అది ఒక మతానికి సంబంధించినవి కాదు, మానవుడైనటువంటి ప్రతి వారు ఆచరించవలసినటువంటి ధర్మం. ఇప్పుడు వచ్చినటువంటి ఏదో చిన్న చిన్న ధర్మాల వల్ల, మతాల వల్ల ఏదో మన మతాన్ని గురించి హిందూ మతం అని గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుందేమో, ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుందేమో, కానీ అసలు మతం కాదు ఇది. పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే మతిని మార్చేదే మతం. మన బుద్ధిని మార్చాలి. మన బుద్ధి ఏదైతే ఉందో అది సన్మార్గంలో ప్రయాణం చేస్తే కనుక సమాజం శాంతిగా ఉంటుంది. ఆ తర్వాత మానవుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ప్రసాదించడానికి, ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికే ఈ సాధు పరిషత్ అనేటటువంటి సంస్థ. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, మతిని మార్చేటటువంటి ఒక దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి సంస్థ. కాబట్టి ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయా ప్రాంతాల్లో ఈ సభలు జరుగుతూ వచ్చారు. ఇది ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి ఆ 2 రాష్ట్రాల్లో ఉండేటటువంటి సాధు మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. 60 సంవత్సరాల నుంచి ఇది ఈ ప్రకారంగానే సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పుతూ దాన్ని ఆధ్యాత్మికంగా తన యథార్థమైన జ్ఞానాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నది. అలాంటి ఇది కూడా ఒక సభ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క దివ్యాశీస్సులు మెండుగా ఉండుగాక. హరి ఓం తత్సత్. బాబా రైట్ వెనకాల ఫాలో
భక్తవాసుల విజ్ఞప్తి ఈ రోజు నుంచి దేవరపల్లి గ్రామంలో ఇరవై ఒకటి ఆదివారం సోమవారం మంగళవారం కళ్యాణమండపం ఇచ్చేసి సుమారు 350 మంది సాధు పొంగవులు మన దేవరపల్లి ఇచ్చేస్తున్నారు కాబట్టి 50 మంది భక్త మాసాలు కూడా అక్కడికి ఇచ్చేసి ఆ స్వామివారి మహాన్యాసాలు విని మీ జన్మ చరితార్థం చేసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. జాయిగా సన్నంగా వెళ్ళండి, మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సన్నాయి కొంచెం ముందుకెళ్ళండి. అలాగే సాధువులు కూడా కొంచెం పోలాట వెళ్ళిన తర్వాత వెళ్ళవలసి కూర్చున్నాం. ప్రప్రథమంగా చేస్తారు కాబట్టి ఏదో చిన్న చిన్న పొరపాటు మనస్ఫూర్తిగా బంధిస్తాడని కోరుకుంటూ మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొని మనకు ఏర్పాటు చేసి అందరూ కూడా కళ్యాణ వరకు వచ్చి కంట్రోల్ పరిసర వరకు వచ్చి కార్యక్రమం అన్నప్రసాద విత్తనం కూడా జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
జారపల్లి గ్రామం ఇచ్చేస్తున్నారు కాబట్టి వారి దివ్య సందేశాన్ని విని ఈ జన్మ చాలా మంది భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారి దివ్య సందేశాన్ని విని జన్మ తరపు చేసుకుంటారని కోరుకుంటూ అఖిలాంధ్ర సాధు పరిషత్ జారపల్లి ఆహ్వాన సంఘం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మనకు దొరికినటువంటి ఎటువంటి అవకాశాన్ని ఎక్కడికైనా వెళ్తే మనం ఏ చెప్పి 350 మంది సాధువులు ఒకే స్టేజీ మీద కూర్చోవడం అనేది భారతీయ సంస్థలు ఎక్కడ జరగదు. అటువంటి మహాత్మాకి మన జారపల్లికి ఇచ్చేసినటువంటి అవకాశాన్ని అందరూ 50 మంది భక్తులు కూడా వినియోగించడానికి కోరుకుంటూ ఆహ్వాన సంఘం అఖిలాంధ్ర సాధు పరిషత్ జారపల్లి అందరూ ఆగండి స్వామి, అందరికీ మంచినీళ్ళు మధ్యలో వెళ్తున్నారు. పూర్ణారాయణ కూడా ఆగండి, తప్పకుండా ఆగండి. ఒక్క నిమిషం 50 మంది భక్త మహాశైలికులు ఇది ఒక సువర్ణావకాశం. నాలుగు సార్లు సౌకర్యం ప్రతిగా
కలిగించి పంపాలి అయోధ్యకు తన బిడ్డని కూడా జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడి నుంచి నడవలేను పక్కనే ఉన్నాయి, కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత పక్కన ఇచ్చిన ఆటో సర్వీసులు ఉన్నాయి. మీరు ఎలా నడవండి, ఎక్కలేని స్వాములు నడవలేని మాత్రమే ఎక్కండి. దయచేసి వచ్చేయండి.
జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి
దేశవ్యాప్తి సభలను అంగీకరించి వారి యొక్క మనస్సు యొక్క అభిప్రాయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకొని అనేక గ్రామాల భక్తులందరూ కూడా దీనికి ఎంతో సహకరించి ఈ యొక్క శోభాయాత్రలో కూడా ఇంతవరకు ఈ 60 నేను పూర్వం చూడలేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంత చక్కని శోభయాత్ర జరగలేదు. అంతేకాకుండా దేవరపల్లి ఏ ఫంక్షన్ హాల్ అయితే ఉందో ఇది దేవుళ్ళ అది దేవాలయంగా భవనంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మాతాజీ ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు పారాయణ ఉంటుంది. సాధు మహాత్ముల యొక్క సత్సంకల్పంతో ఈ వేదికను అలంకరించినటువంటి సాధు మహాత్ముల దివ్య అనుగ్రహంతో మనకి ఈ దేవరపల్లి ఫంక్షన్ హాల్లో ఎంతో మంది భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సంవత్సరమే ప్రయాగ కాశీకి దగ్గర ఉన్నటువంటి ప్రయాగలో త్రివేణి సంగమం, అక్కడ కుంభమేళ మహాకుంభమేళ జరుగుతూనే ఉంది. అది జనవరి 13 నుంచి ప్రారంభమైంది, ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. అలాగే మనకి ఇక్కడ కూడా ఒక చిన్న కుంభమేళ అని అనుకుందాం. మహాత్ముల యొక్క పాదధూళి ఎక్కడ సోకుతుందో అదే పరమ పవిత్రమైంది. యన్మనీషి పదాంభోజ రజస్కణ పవిత్రతాం తదేవ భవన. ఏ మహాత్ముల యొక్క పాదధూళి సోకుతుందో ఆ భవనమే భవనం అనిపించుకుంటుంది. నో చేత్ భకారస్తత్ర లుప్యతే అని అంటారు. లేకపోతే ఏమవుతుందండి, ఆ భవనం అంటే ఏమీ కాదు, ఆ భవనంలో ఉన్నటువంటి భా అనే అక్షరం ఒకటి పోతుంది. అది అంతే. భవనంలో భా పోతే ఏముంటుందండి? వనం అంటే ఏంటి? అరణ్యం. అరణ్యం అంటే ఏముంటాయి దాంట్లో? అరణ్యంలో జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, అంటే భయపడేవి ఉంటాయి, భయపెట్టేవి ఉంటాయి. భయపడేవి ఉంటాయి, భయపెట్టేవి ఉంటాయి. ఈ యొక్క గృహంలో ఆ మహాత్ముల యొక్క పాదధూళి పడదో ఆ గృహం వనంతో సమానం. అంటే అక్కడ భయపడే వాళ్ళన్నా ఉంటారు, భయపెట్టే వాళ్ళన్నా ఉంటారు. భయపడటం అంటే ఈ ప్రపంచాన్ని చూసి ఈ జీవితంలో వచ్చే సమస్యల నుంచి భయపడి పారిపోవడానికి ప్రయత్నించడం అన్నమాట. అలా కాకపోతే ఎదురు సింహాలాగా ఎదుటి వాళ్ళని హింసించేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మహాత్ముల యొక్క దివ్య అనుగ్రహం చేత ఇంత దివ్యంగా జరగాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళ సహాయ సహకారాలు ఇంట్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మహాత్ములందరి తరఫున మీకందరూ పురుషాయ శాస్త్రే
विश्ववेदैकयोनिं विश्वाधारं विमलयशसं वेदवेदान्तवेद्यं शश्वच्छान्तं शमितविषयं वेदव्यासं विमलमतिदं सर्वदाहं नमामि कथानमपरं हस्तं मत्प्रसादात्तरिष्यसीति कवचं किरीटिनं गदिनं चक्रहस्तनित्यस्त्रम् अनादिमध्यान्तमनन्तवीर्यमिति ध्यानं ज्ञानयज्ञेन भगवदाराधनार्थे వచ్చి సమయం పట్టండి. సమయం మరి తొందరగా Thank you.
Thank you.
కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ విఠల విఠల పాండురంగ జయ హరి విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ జయ హరి విఠల పాండురంగ నారాయణ 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 నారాయణి నమోస్తుతే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వో భద్రాణి పశ్యతు సర్వస్వబుద్ధిమాప్నోతు గమయ ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవతో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి 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 ఓం